ఈ విషయం నీకు చెప్తామని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఏంటి కుదరలేదు? ఇలాంటి వాళ్ల మొహం చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఎందుకు దీన్ని అవుట్ హౌస్ లో ఉండనిచ్చావు? ఉండేదేదో అవుట్ హౌస్ లోనే ఉండొచ్చు కదా. బయటకెందుకు వచ్చింది? దొంగ బుద్ధి కదా, బయటకొచ్చుంటుంది. అసలు ఇలాంటి దొంగ బుద్ధి ఉన్న వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి నీకు బుద్ధి లేదా? ఆ దొంగ బుద్ధితో ఇది ఊళ్ళో వాళ్ల కొంపలు ముంచడమే కాదు, ఏదో ఒకరోజు నీ కొంప కూడా ముంచుతుంది. నువ్వు బంధువి కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, ఇదే పని ఇంకొకళ్ళు చేస్తున్నట్లయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వెంటనే దీన్ని పనిలో నుంచి తీసేయ్. ఇంకొకసారి ఇది నీతో పాటు నాకు ఎక్కడైనా కనపడిందో మన బంధుత్వం కూడా తెగిపోతుంది. జాగ్రత్త. ఇంకా చూస్తూ నిలబడ్డారేంటి? ఈ దరిద్రపు మొహాన్ని తీసుకెళ్ళండి. అలాగే వదినా, అలాగే. పదవే, ఇంకా నిలబడ్డావేంటి? పద రా. నీలాంటి అలగా మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి నిన్ను గెంటేస్తే మళ్ళీ దొంగచాటుగా ఈ ఇంట్లో దూరవన్నమాట. ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనం? ఆ కుర్రాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకోక ముందు ఆలోచించాలి. తర్వాత ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏడవలసి వస్తుందా అని. నేను కావాలనే అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకోలేదు అంటావు, పడిపోబోతుంటే పట్టుకున్నాను అంటావు, దాన్ని అందరూ అపార్థం చేసుకున్నారు అంటావు. ఇవే డైలాగులు అక్కడ చెప్పావు కదా, అక్కడ అందుకే కదా తిట్టారు. మళ్ళీ అవే చెప్తావేంటి మాకు? నువ్వు చేసిన దానికి నీతో పాటు మేం కూడా తిట్లు తినాల్సొచ్చింది. చుట్టాలవని కూడా చూడకుండా మమ్మల్ని చెడామడా తిట్టేశారు. నీ వల్ల మా చుట్టరికం చెడిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అంతా మా కర్మే, మా కర్మ. చిచి, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. మెల్లగా అఖిల్. ఎలా ఉంది అఖిల్ ఇప్పుడు? తలంతా భారంగా ఉంది వదినా. ఈ నిమ్మరసం తగ్గిపోతుంది. వదినా,
నాకేమైంది? ఏం కాలేదు అఖిల్, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయావంతే. సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? జ్యూస్ తాగితే కళ్ళు తిరగడం ఏంటి? అసలు ఏం జరుగుంటుంది? జరిగిందేదో జరిగిపోయిందిలే అఖిల్. ప్రస్తుతం నీకు బాగానే ఉంది కదా? పర్లేదు. వదినా, నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మమ్మీ గొంతు నాకు లీలగా వినపడింది. మమ్మీ ఎవరినో తిడుతున్నట్టు అనిపించింది. ఎవరిని తిట్టింది మమ్మీ? అసలు ఏం జరిగింది? ఏదో జరిగిందిలే అఖిల్, వదిలే. వదినా ప్లీజ్, దయచేసి ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు అఖిల్, నువ్వు కళ్ళు తిరిగి ఒక అమ్మాయి ఒళ్ళో పడిపోయా. నిజానికి ఆ అమ్మాయి నిన్ను సేవ్ చేసింది, కానీ ఆ అమ్మాయే నిన్ను కావాలని ఒళ్ళో పడుకోబెట్టుకుందనుకొని అత్తయ్య గారు ఆ అమ్మాయిని బాగా తిట్టారు. అవునా? అనవసరంగా మమ్మీ తిట్టిందా? పోనీ జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పేం లేదని నువ్వు చెప్పచ్చు కదా వదినా. అత్తయ్య గారి కోపం ఆవేశం నీకు తెలుసు కదా. ఆ టైంలో ఆవిడకి ఎదురు చెప్పే ధైర్యం లేక ఆవిడ్ని ఆపలేక సైలెంట్గా ఉండిపోయాను. అవునా? ఇంతకీ నా వల్ల అనవసరంగా తిట్లు తిన్నా ఆ అమ్మాయి ఎవరు? నీ గుండీ తీసుకొచ్చిన అమ్మాయి శ్యామ. శ్యామనా? అవును. తన మీద దొంగ అని ముద్రపడ్డా కూడా పోయిన మన గుండీని మనకి తెచ్చిచ్చింది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయిని గౌరవంగా సాగనంపాల్సింది పోయి ఇలా అవమానించి తిట్టి పంపించాం అన్నమాట. పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఏంటో. ఎలాగైనా శ్యామని కలిసి మా అమ్మ తరపున క్షమాపణ అడగాలి. ఏంటి ఏదో కొంపలు మునిగిపోయినట్టు అందరూ అలా కూర్చున్నారు? నిన్న వెళ్ళిన పిల్ల ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే ఇంకెలా ఉంటాం శోభా? ఇవాళ వస్తావని చెప్పి గురువమ్మ చెప్పింది అని మీకు చెప్పాను కదా. ఇవాళ వస్తామని చెప్పిందే కానీ నిన్నెందుకు రాలేదో కారణం చెప్పలేదు కదమ్మా. అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పలేదు కదమ్మా. ఏదో పెద్ద ఘనకార్యమే జరుగుంటుందిలేండి. ఇక్కడికి వచ్చాక వివరంగా చెప్దామని ఆగుంటుంది గురువమ్మ. నడో. ఇదిగోండి మీ కూతురు. ఏమైంది గురువమ్మ అక్కడ? నా కూతురు ఆ గుండీ దొంగతనం చేయలేదని తేలింది కదా. నా కూతురు దొంగ కాదు అని తేలింది కదమ్మా. బాగా తేలింది. తర్వాత మమ్మల్ని ముంచేసింది. ఆ బాబొచ్చి తన గుండి పోయిందని చెప్పి నీ కూతుర్ని కాపాడినా ఆ గౌరవం దక్కించుకోలేదు ఈ గుండెలు తీసిన బంటు.
ఏం చేసిందంట ఈ గుండెలు తీసిన బంటు? ఏం చేసిందా? అవ్వ, చెప్పాలంటే సిగ్గేస్తోంది. సిగ్గు ఎగ్గు వదిలేసి ఆ బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఆ బాబేదో కళ్ళు తిరిగి పడిపోయాడని అనుకుందాం. పట్టుకుని పక్కన కూర్చోబెట్టాలా, ఒళ్ళో పడుకోబెట్టుకోవాలా? ఇదలాంటి దిక్కుమాలిన పని చేసినందుకు వాళ్ళు దీంతో పాటు మమ్మల్ని కూడా తిట్టేశారు. దీనివల్ల మేం మాటలు పడాల్సి వచ్చింది. గుండి విషయంలో తన నిజాయితీ నిరూపించుకుంటాని చెప్పి నీలిగింది. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది. దొంగతనం కంటే నీచమైన పని చేసి మేము తల దించుకునేలా చేసింది. ఛీ! అసలు దాన్ని కాదనాల్సింది. దాన్ని కన్న వాళ్ళని, పెంచిన వాళ్ళని. ఆడపిల్లని ఎలా పెంచాలో నన్ను చూసి నేర్చుకోవాలి. ఆడపిల్ల ఎలా ఉండాలో మా రూపారాణిని చూసి నేర్చుకోవాలి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని దానికి బుద్ధి చెప్పి పద్ధతిగా ఉండడం నేర్పండి. పద. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకిలా చేస్తున్నావు? ఎందుకిలా మాటి మాటికి ఆ బాబుని కలిసేలా చేస్తున్నావు? ఎందుకిలా గొడవలు జరిగేలా చేస్తున్నావు? ఎందుకిలా నేను మాటలు పడేలా చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను కన్నయ్య? నేనేం తప్పు చేశాను? కళ్ళు తిరిగి పడిపోతున్న మనిషిని కాపాడాలి అనుకోవడం తప్ప, ఒక మంచి పని చేసి కూడా ఎన్ని మాటలు పడాలా? నేను మాటలు పడటమే కాకుండా అమ్మా నాన్నలు కూడా మాటలు పడేలా చేయాలా? వద్దు కన్నయ్య, వద్దు. ఇలా చేయొద్దు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నా వల్ల అమ్మా నాన్నలకి మాటలు పడే పరిస్థితి రానివ్వద్దు. ఇది కన్నయ్య తప్పు కాదు, కన్నవాళ్ల తప్పు కాదు. మనుషుల తప్పమ్మా. మనసు లేని మనుషుల తప్పు. కన్నయ్య దృష్టిలో మనుషులందరూ సమానమే అయినా మనుషుల దృష్టిలో మాత్రం మనుషుల మధ్య చాలా తేడాలున్నాయమ్మా. కులమతాలు, ఆస్తి అంతస్తులు లాంటి చాలా తేడాలున్నాయి. నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోవద్దు. నువ్వు తప్పు చేశావనో చేస్తావనో నేను చెప్పటం లేదు. అమ్మని కాబట్టి, చెప్పక తప్పదు కాబట్టి, లోకం పోకడా నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మనలాంటి పేదవాళ్లు అలాంటి డబ్బున్న వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అసలు అలాంటి వాళ్ళని కలవకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. మా ఇంట్లో పోయిన గుండి మీ ఇంటి ముందు ఎలా దొరుకుతుంది? మొన్న షష్ఠి పూర్తికొచ్చినప్పుడు ఈ గుండి కాజేసుంటుంది. దొంగ మొహంది. ఈ అమ్మాయి చెప్పింది నిజం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే గుండి పడిపోయి ఉంటుంది. ఛ! ఈ మధ్య శ్యామ విషయంలో మనం అనుకున్నది ఏది జరగడం లేదో. అది గుండి దొంగతనం చేసిందనుకుని దాని మీద దొంగ అని ముద్ర వేసి జీవితంలో దానికి పెళ్లి కాకుండా చేద్దామని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని నిజాయితీ బయటపడింది. పోనీ శ్యామ గురించి లేనిపోనివన్నీ ఆ పెళ్లి కొడుకుతో చెప్పి పెళ్లి చెడగొడతాము అనుకుంటే శోభ పెళ్లి కొడుకు నంబర్ తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? బా, దాని పెళ్లి ఎలా చెడగొట్టాలి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు మమ్మీ. దాని పెళ్లి చెడిపోవాలి. జీవితాంతం అది దాని గొంతు మన దగ్గర తాకట్టులో ఉండిపోవాలి. హా. అదే ఆలోచిస్తున్నాను. రూపా, ఒక పని చేస్తే? ఏంటి మమ్మీ? ఈ పెళ్లి కుదిర్చింది మల్లికార్జునే కాబట్టి ఆ మల్లికార్జున్ ద్వారానే ఈ పెళ్లి ఆగిపోయేలా చేద్దాం. ఎలా చేస్తావు? నేనేం చెయ్యను. ఒకే ఒక్క ఉత్తరంతో ఆకాశరామన్న చేస్తాడు. ఆకాశరామన్న? అతనెవరు? భూలోక సీతమ్మ మొగుడు. నువ్వెళ్ళి పేపర్ పెన్ తేపో. శ్యామా, ఇంక నీ పెళ్లి పెటాకులైనట్టే. అత్తయ్యా, అత్తయ్యా. అమ్మ కూరగాయలు తేవడానికి వెళ్ళింది వదినా. అవునా? కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టివ్వు. అలాగే వదినా. వచ్చింది కాస్త తలనొప్పి కాదు, పెద్ద తలనొప్పే. దీనికోసం ఇంత గొప్ప గొప్ప వాళ్ళు రావడమా? అదే నా కళ్ళ ముందు జరగడమా? జరగనివ్వను. అఖిల్ బాబు వచ్చారేంటి? ఆగు. అఖిల్ బాబు అంటూ
ఇలా ఎగేసుకుని వెళ్తున్నావేంటి? మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకోడానికా? నువ్వు లోపలే ఉండు, నేను మాట్లాడొస్తాను. అది కాదు వదినా. అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు నువ్వు బయటికి రాకూడదు. వచ్చావు అంటే నా మీదొట్టే. నోరు మూసుకుని లోపల పడుండు. ఏమండి ఏమండి ఏంటండి? శ్యామను ఒకసారి పిలుస్తారా? ఎందుకు? అన్న మాటలు, చేసిన అవమానాలు సరిపోలేదా? ఇంకేమన్నా ప్రత్యేకంగా చేయడానికి వచ్చారా? ఊళ్ళో మాకు కొద్దో గొప్ప పరువు ఉంది. ఆ ఉన్న పరువును కూడా పోగొట్టదు మీరు. నిన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. మేము చాలా చాలా బాధపడుతున్నాం. అయినా జరిగిన అవమానం, కలిగిన బాధ పోవు కదా. అందుకే శ్యామాని కలిసి క్షమాపణలు చెప్దామని వచ్చాను. శ్యామాని కలిసి క్షమాపణలు చెప్పడానికి వచ్చారా? అవునండి. వద్దు బాబు, మీరు వద్దు, మీ క్షమాపణలు వద్దు.